ఇది విను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. పూర్తిగా చూస్తే మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది జీవితంలో పెద్దగా ప్రత్యేకం ఏమీ లేకపోయినా కూడా వాళ్ళ దగ్గరకు అవకాశాలు, మంచి పరిస్థితులు, సపోర్ట్ అన్నీ నెమ్మదిగా వస్తుంటాయి. కానీ ఇంకొంతమంది చాలా కష్టపడినా కూడా ఏదో ఒక కారణంతో ముందుకు వెళ్ళలేకపోతుంటారు. ఇది కేవలం అదృష్టం విషయం కాదు. ఇది మనం రోజు ఎలా ఆలోచిస్తున్నామో దానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఉదయం లేవగానే మనసులో వచ్చే మొదటి ఆలోచనే ఆ రోజు భావాన్ని నిర్ణయిస్తుంది. ఇవాళ కూడా కష్టం అని అనుకుంటే రోజు మొత్తం భారంగా అనిపిస్తుంది. ఇవాళ ఏదో మంచి జరుగుతుంది అని అనుకుంటే మన దృష్టి అవకాశాలపైన పడుతుంది. జాగ్రత్తగా వినండి. మన మెదడు మనం ఎక్కువగా ఫోకస్ చేసే విషయాలను పెద్దగా చూపిస్తుంది. అందుకే భయం గురించి ఆలోచించే వారికి భయపడే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తాయి. ధైర్యం గురించి ఆలోచించే వారికి చిన్న అవకాశాలు కూడా పెద్దగా అనిపిస్తాయి. ఇదే లోపలి మార్పు మొదటి మెట్టు. ఇంకా అసలు రహస్యం ఇప్పుడు మొదలవుతుంది. మనసులో మనం మనతో మాట్లాడుకునే మాటలు చాలా శక్తివంతమైనవి. బయట ఎవరూ వినకపోయినా కూడా మనలో మనం పదే పదే చెప్పుకునే మాటలు నమ్మకాలుగా మారిపోతాయి. నేను చేయలేను, నా పరిస్థితి ఇలాగే ఉంటుంది, నాకు అవకాశాలు రావు అనే మాటలు నెమ్మదిగా మన ప్రవర్తనను నియంత్రించడం ప్రారంభిస్తాయి. ఒకసారి మనసు ఏదైనా నమ్మకం ఏర్పరచుకుంటే అది నిజం కాకపోయినా కూడా అదే నిజమని భావిస్తుంది. అప్పుడు కొత్త అవకాశం వచ్చినా కూడా మనసు వెనక్కి లాగుతుంది. చాలా మంది జీవితంలో ఆగిపోవటానికి కారణం ప్రతిభ లేకపోవటం కాదు, లోపలి సందేహాలు ఎక్కువగా ఉండటం. జాగ్రత్తగా గమనించండి. మీరు మీ గురించి ఎలా ఆలోచిస్తారో అదే మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. నిర్ణయాలు చర్యలను ప్రభావితం చేస్తాయి. చర్యలు ఫలితాలను నిర్మిస్తాయి. అందుకే కొంతమంది చిన్న ప్రయత్నంతో ముందుకు వెళ్తారు, ఇంకొంతమంది పెద్ద ప్రయత్నం చేసినా కూడా స్థిరంగా ఉండిపోతారు. కానీ ఇక్కడ ఒక కనిపించని మానసిక అలవాటు ఉంది. అది మారితే ఫలితాలు కూడా మారడం ప్రారంభమవుతుంది. మన మెదడు నిజం, ఊహ, భయం అన్న వాటిని చాలాసార్లు ఒకే విధంగా స్పందిస్తుంది. మీరు ఒక విషయాన్ని పదే పదే ఊహిస్తే అది నిజంగా జరుగుతున్నట్టే మనస్సు స్పందిస్తుంది. ఉదాహరణకు, నాకు తప్పకుండా సమస్య వస్తుంది అని ముందుగానే అనుకుంటే చిన్న ఇబ్బంది వచ్చినా కూడా అది పెద్దదిగా అనిపిస్తుంది. కానీ నేను హ్యాండిల్ చేయగలను అని అనుకుంటే అదేదే పరిస్థితి అంత భయంకరంగా అనిపించదు. ఇది మాయ కాదు, ఇది మన దృష్టి పనిచేసే విధానం. మీరు ఎటు ఫోకస్ పెడతారో మీ అనుభవం కూడా అదే దిశగా కదులుతుంది. చాలా మంది నెగటివ్ వార్తలు, పోలికలు, భయాలు మీద ఎక్కువ దృష్టి పెడతారు. అలా చేయటం వల్ల మనసు నెమ్మదిగా అలసిపోతుంది, ఉత్సాహం తగ్గుతుంది, నిర్ణయాలు బలహీనంగా మారతాయి. కానీ ఒక చిన్న దృష్టి మార్పు చేస్తే జీవితం చూసే కోణం పూర్తిగా మారిపోతుంది. ఇంకా ఇక్కడ ఒక లోతైన నిజం ఉంది. అది అర్థమైతే రోజువారీ ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. రోజు మొత్తం మనం గమనించకుండా చేసే ఆలోచనలు మన భావాలను నెమ్మదిగా నియంత్రిస్తాయి. ఉదయం ఫోన్ ఓపెన్ చేసి ఇతరుల విజయాలు చూస్తే మనసులో తెలియకుండా పోలిక మొదలవుతుంది. పోలిక పెరిగితే అసంతృప్తి పెరుగుతుంది. అసంతృప్తి పెరిగితే ఉత్సాహం తగ్గుతుంది. ఉత్సాహం తగ్గితే చర్యలు మందగిస్తాయి. ఇది ఒక కనిపించని చైన్ రియాక్షన్. చాలా మంది ఈ చైన్ ను గుర్తించరు. బయట పరిస్థితులను మాత్రమే నిందిస్తారు. కానీ అసలు మార్పు లోపలే ప్రారంభమవుతుంది. మీరు మీ మనసుకు ఎలాంటి ఆలోచనలు ఇస్తున్నారో అదే మీ రోజు భావాన్ని నిర్ణయిస్తుంది. ప్రశాంతమైన ఆలోచనలు ఇస్తే స్థిరత్వం వస్తుంది. భయపెట్టే ఆలోచనలు ఇస్తే టెన్షన్ పెరుగుతుంది. జాగ్రత్తగా వినండి. మనసు ఎక్కడికి వెళ్తే శక్తి కూడా అక్కడికే వెళ్తుంది. శక్తి ఎక్కడికి వెళ్తే ఫలితాలు కూడా అదే దిశగా మారుతాయి. ఇంకా ఇక్కడ చాలా మంది గమనించని ఒక చిన్న అలవాటు ఉంది. చాలా మంది రోజు ప్రారంభం ఎలా చేస్తారో గమనిస్తే వారి మూడ్ కూడా అలాగే ఉంటుంది. తొందరగా లేచి టెన్షన్తో రోజు ప్రారంభిస్తే రోజు మొత్తం ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుంది. కానీ కాసేపు ప్రశాంతంగా ఆలోచిస్తూ రోజు ప్రారంభిస్తే మనసు స్థిరంగా ఉంటుంది. మనసు స్థిరంగా ఉంటే నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. నిర్ణయాలు స్పష్టంగా ఉంటే చర్యలు సరైన దిశలో ఉంటాయి. ఇది చాలా సింపుల్ గా కనిపించినా కూడా దీని ప్రభావం చాలా లోతైనది. మీరు మీ ఉదయ ఆలోచనలను నియంత్రించగలిగితే రోజు మొత్తం భావాన్ని నియంత్రించగలుగుతారు. చాలా మంది ఈ చిన్న విషయాన్ని సీరియస్ గా తీసుకోరు. కానీ విజయవంతమైన వారు తమ లోపలి స్థితిని ముందుగా స్థిరపరుచుకుంటారు. తర్వాతే బయట పనులపై దృష్టి పెడతారు. ఎందుకంటే లోపలి స్థితి బలంగా ఉంటే బయట ఒత్తిడి తక్కువగా ప్రభావితం చేస్తుంది.
ఇంకా ఇక్కడ ఒక ఆసక్తికరమైన మానసిక సీక్రెట్ ఉంది. మనసు ఎప్పుడూ ఖాళీగా ఉండదు. అది ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనతో నిండి ఉంటుంది. మీరు దానిని సానుకూలంగా నింపకపోతే అది స్వయంగా సందేహాలు, భయాలు, ఆందోళనలతో నిండిపోతుంది. ఇదే కారణంగా చాలా మంది కారణం లేకుండా కూడా టెన్షన్ ఫీల్ అవుతారు. వారి బయట పరిస్థితి అంత చెడు కాకపోయినా కూడా లోపలి ఆలోచనలు భారంగా ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. మీరు పదే పదే ఏం ఆలోచిస్తారో అదే మీ భావోద్వేగ స్థితిని నిర్మిస్తుంది. భావోద్వేగ స్థితి మీ శరీర శక్తిని ప్రభావితం చేస్తుంది. శక్తి తగ్గితే చర్యలు తగ్గుతాయి. చర్యలు తగ్గితే ఫలితాలు ఆలస్యమవుతాయి. అప్పుడు మళ్ళీ నిరుత్సాహం పెరుగుతుంది. ఇది ఒక సర్కిల్లా తిరుగుతూనే ఉంటుంది. కానీ ఈ సర్కిల్ను బ్రేక్ చేయడానికి ఒక సింపుల్ మైండ్ అవగాహన చాలిస్తుంది. ఇంకా అసలు కీలక పాయింట్ ఇప్పుడు దగ్గర పడుతోంది. మీరు మీ దృష్టిని ఎటు మళ్లిస్తున్నారో గమనించడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే దృష్టి అనేది మనసుకు దిశ చూపించే కంపాస్ లాంటిది. మీరు సమస్యలపైనే ఎక్కువగా దృష్టి పెడితే సమస్యలు పెద్దగా అనిపిస్తాయి. మీరు పరిష్కారాలపైన దృష్టి పెడితే మార్గాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇదే కారణంగా కొంతమంది ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉంటారు. వారు పరిస్థితిని కాకుండా తమ స్పందనను నియంత్రిస్తారు. చాలా మంది పరిస్థితి మారితేనే నేను ప్రశాంతంగా ఉంటాను అని అనుకుంటారు. కానీ నిజానికి మన స్పందన మారితే పరిస్థితి ప్రభావం తగ్గుతుంది. ఇది ఒక లోతైన మానసిక నైపుణ్యం. దీన్ని అర్థం చేసుకున్నవారు బయట ఒత్తిడిలో కూడా లోపల స్థిరంగా ఉంటారు. ఇంకా ఇక్కడ ఒక శక్తివంతమైన ఆలోచన మార్పు ఉంది. మనలోని భావాలు నేరుగా మన చర్యలను ప్రభావితం చేస్తాయి. మనసులో నమ్మకం ఉంటే చిన్న అవకాశాన్ని కూడా పట్టుకోవడానికి ధైర్యం వస్తుంది. కానీ సందేహం ఉంటే పెద్ద అవకాశం వచ్చినా కూడా వెనక్కి తగ్గుతాం. చాలా మంది నాకు కాన్ఫిడెన్స్ లేదు అని అనుకుంటారు. కానీ కాన్ఫిడెన్స్ అనేది ఒక్కసారిగా రాదు. అది చిన్న చిన్న సానుకూల ఆలోచనలతో పెరుగుతుంది. మీరు తక్కువగా అనుకుంటే ప్రవర్తన కూడా అలాగే మారుతుంది. మీరు సపోర్ట్ ఇస్తే మెల్లగా ధైర్యం పెరుగుతుంది. జాగ్రత్తగా వినండి. ప్రపంచం మనల్ని ఎలా చూస్తుందో కంటే ముందు మనం మనల్ని ఎలా చూస్తామో అదే ముఖ్యమైనది. ఇది మారితే మన ప్రవర్తన కూడా సహజంగా మారుతుంది. ఇంకా చాలా మంది మిస్ చేసే ఒక అంతర్గత అలవాటుంది. చిన్న అలవాట్లు మన మైండ్ స్థితిని నిర్మించే బేస్లా పనిచేస్తాయి. మీరు ప్రతిరోజు నెగటివ్ విషయాలు మాత్రమే వినితే మనసు కూడా అదే టోన్లో ఉంటుంది. మీరు ప్రేరణ ఇచ్చే విషయాలు వినితే మనసు ఉత్సాహంగా ఉంటుంది. ఇది చాలా సాధారణంగా కనిపించినా కూడా దీని ప్రభావం చాలా లోతైనది. మనసు ఏ వాతావరణంలో ఉంటుందో అదే దిశగా ఆలోచించడం ప్రారంభిస్తుంది. అందుకే వాతావరణం, మాటలు, ఆలోచనలు ఇవన్నీ కలిసి మన మానసిక దిశను నిర్ణయిస్తాయి. మీరు మీ చుట్టూ ఉండే సమాచారాన్ని జాగ్రత్తగా ఎంపిక చేస్తే మీ ఆలోచనలు కూడా క్రమంగా మారడం ప్రారంభిస్తాయి. ఇది ఒక్క రోజులో కాదు, కానీ నిరంతరంగా మారే ప్రక్రియ. ఇంకా చివరికి తెలుసుకోవాల్సిన ఒక అత్యంత కీలక నిజం మిగిలి ఉంది. చివరగా ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. జీవితం ఒక్కసారిగా మారదు. అది మన లోపలి ఆలోచనలతో నెమ్మదిగా దిశ మార్చుకుంటుంది. మీరు మీ రోజువారీ ఆలోచనలను గమనించడం ప్రారంభించిన క్షణం నుంచే మార్పు మొదలవుతుంది. మీరు మీ మనసుకు ధైర్యం ఇచ్చే మాటలు చెబితే భావాలు స్థిరంగా మారుతాయి. భావాలు స్థిరంగా మారితే నిర్ణయాలు స్పష్టంగా మారుతాయి. నిర్ణయాలు స్పష్టంగా మారితే చర్యలు ధైర్యంగా మారుతాయి. చివరికి ఫలితాలు కూడా కొత్త దిశలో కనిపించడం ప్రారంభమవుతుంది. చాలా మంది బయట మార్పు కోసం వేచి చూస్తారు. కానీ నిజమైన మార్పు లోపలే ప్రారంభమవుతుంది. మీరు మీ ఆలోచనలను నియంత్రించగలిగితే, మీ దృష్టిని నియంత్రించగలిగితే, మీ స్పందనను నియంత్రించగలిగితే జీవితం చూసే కోణం పూర్తిగా మారిపోతుంది. ఇంకా ఈ అవగాహనను ప్రతిరోజు అమలు చేస్తే అసలు మార్పు ఎలా కనిపిస్తుందో మీరు స్వయంగా గమనించడం ప్రారంభిస్తారు.